4 నాలుగులో అక్క. అక్క ఉట్టి ఆ క అంటే ఏంటి? మాణిక్య మకుటాకార అక మాకు ఆకార మకుటాకారాలు కా తీసుకున్నాడు, మకుట ఆ తీసుకున్నాడు. మకుట ఆ కా మకుట కా ఉందిగా, టా తీసేస్తే ఆ మకుట కా తీసుకున్నాడు. అక్క అంటే ఏంటి? చూడండి గుప్తనం ఎలా ఉందో. చెప్పండి అమ్మా ఎవరన్నా కొద్దిగా. అక్క అంటే ఏమిటి మంత్రశాస్త్రంగా చెప్పండి. ఆయన సదాశివుడు అంటే పరబ్రహ్మ కాముకుడైనాడు అన్నమాట. ఈశ్వరుడు కామేశ్వరుడైనాడు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ధన్యవాదాలు. బాగా చెప్పావమ్మా. అక్క అంటే అది. ఈ తల్లి ఏమవుతోంది సాహిత్యంలో చూస్తే, సాహిత్య పరంగా చూస్తే అక్క ఏమి అనుకుంటాం. అక్క అంటే ఏంటి సార్ అన్నట్టుగా ఏమనుకుంటాం. కానీ బీజ మర్మములో, బీజం యొక్క మర్మము అంటే రహస్యం. ద సీక్రెట్ బిహైండ్ ది బీజ. బీజ మర్మంతో చూస్తే ఆ అనేది వర్ణాల్లో ఆ అనే అక్షరం ఉంది కదా, అకారము శివ దైవతం, శివుడికి సంబంధించిన బీజం అకారము. ఏమా ఆ ప్లస్ శివుడు ప్లస్ ఆయన చైతన్యం ఆ ఇంకొకటి కలిస్తే ఆ అది పరాశక్తి అవుతుంది. అదే బిందువులో ఉన్న అదే డాక్టర్ శుక్ల ప్రభామిష్టమని. అకారము శివ దైవతం అంటే సదాశివ రూపమే ఆ. కా కం బ్రహ్మే దివ్యజానాత్. కా అంటే ఏంటి? కం బ్రహ్మే దివ్యజానాత్ అంటే నిరాకారము ఆకారము ధరించటం, నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మగా మారటం. అది చెప్తాడు. ఏమీ లేని శివుడు ఈ సంసారము ఈ శ్రీచక్రం అనేది పెట్టుకుని బయటికి రావటం, నిర్గుణంగా రావటం. కా బ్రహ్మే దివ్యజానాత్ బ్రహ్మగా వచ్చాడని. కా అంటే సగుణ బ్రహ్మ మూర్తా బ్రహ్మ, ఆ అంటే అమూర్త బ్రహ్మ, అక అంటే మూర్తామూర్త బ్రహ్మము. అక అంటే ఒకటి అమూర్తము ఒకటి మూర్తము, ఒకటి చూసేది ఒకటి చూడలేనిది. ఈ శ్రీచక్రం అంతా మనం చూస్తున్నాం. ఈ జ్ఞానం అంతా ఫిజికల్ జ్ఞానం, ఫిజికల్ నాలెడ్జ్ అంతా పొందుతున్నాం. అవునా? ఇన్ఫర్మేషన్ తెలుసు. మరి నీకు తెలియదు ఏంటి? ఆ సదాశివ దాని పైనది, అది నీకు కనిపించదు అని మేనిఫెస్ట్ బ్రహ్మ అంటారు, అమూర్తము అంటారు. నీ చూపు ఎంతవరకు? బిందువు వరకే. అందుకే బిందువు వరకే లయం, దానిపైన ఉండదు, అది నిర్వికల్పం. ఏమన్నా? సో మూర్తామూర్త బ్రహ్మ రూపమే ఈ అక అని గుర్తుంచుకోండి. చాలా ఆ మూర్తామూర్త బ్రహ్మమే శ్రీచక్రము. సగం కనిపిస్తుంది, సగం కనిపించట్లేదు. అవును గురువు గారు, ఈ లోకాలన్నీ కూడా ఏదో గాల్లో నిరాధారంగా అన్ని వేలాడుతున్నాయి, అంటే గంటలుగా వేలాడుతున్నాయి. గుడి గంటలు ఎలా వేలాడుతుంటాయి చెప్పండి? ఈ గ్రహాలన్నీ నవగ్రహాలు కానీ, నవగ్రహాలని మీ లెక్క ప్రకారంగా కొన్ని వందల వేల గ్రహాలు ఉన్నాయి పైన. ఇవన్నీ నిరాకారంగా నిరాధారంగా ఎలా వేలాడుతున్నాయి? గురుగారు మీరు పిక్ పెట్టారు గురుగారు, అన్ని లోకాలు అట్లా ఉన్నాయని. అవును, అలా అన్ని వేలాడుతున్నాయి నాన్న. నయగరా ఫాల్స్, ఆకాశం. ఇప్పుడు నీటికి ఆధారం ఏది? ఆ ఆకాశానికి ఆధారం ఏది? నిరాకాశ గీత. నిరాకాశ గీత అని గురువు గారు ఒకటి రాశాడమ్మా, అది రాయాలి. నిరాకాశ గీత అని ఒక బుక్ ఉంది, అది కూడా ప్రింట్ చేయాలి. అన్ని అమూర్త బ్రహ్మము నుంచి ఈ మూర్త బ్రహ్మం అంతా కూడా హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. హ్యాంగింగ్ ఉయ్యాల చిన్నపిల్లలు ఊగుతున్నప్పుడు వాళ్ళు ఎవరు ఆధారము? దేనికి దేది ఆధారము నాయనా చెప్పు అంటున్నాడు ఇక్కడ. నిరాధారానికే ఇదంతా ఆధారం అయ్యింది. బ్రహ్మకి ఇదంతా ఆధారం. అదే మూర్త అమూర్త, అమూర్తమే మూర్త ఆధారం. సరే నేను
మరి అంతే కదమ్మా, సూర్యుడికి ఆధారం ఏంటి? ఈ ఈ అన్ని గ్రహాలకి ఏది ఆధారం? ఎవరు మోస్తున్నారు? ఏది? నిరాకాశంలో. అవునా? ఇప్పుడు ఈ కుర్చీ, మన ఇంట్లో ఒక కుర్చీ ఉంది అంటే కింద భూమి ఉంది, దాన్ని మనం ఇది మోస్తుంది స్వామి భూమి అంటున్నాం. కానీ ఈ గ్రహాలన్నీ ఎవరు? ఆ నిరాధారంలో ఎలా వేలాడుతున్నాయి? మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. అన్ని ఒకే కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఎవరు తిప్పుతున్నారు? ఎవరు ఆ కక్షలోనే ఉంచారు? అందులోనే తిరగమని ఎవరు చెప్పారు ఆ గ్రహాలకి? చూసారా అమ్మవారు? ఉమ్, మరి అటువంటి తల్లికి నువ్వు మూర్తము, బొమ్మ, ఆ ఇవన్నీ పెడితే ఎలా? గాడ్ ఈజ్ ఫార్మ్లెస్. ఆయన్ని తలుచుకుంటే ఆయన తలుచుకున్నాడు కాబట్టి శ్రీచక్రం వచ్చింది. ఆయనకి రూపం లేదని ఎలా అంటావు? అవునా? నా రూపం శ్రీచక్రం ఎరా వెధవా అంటుంది అమ్మవారు. దేవతలందరూ మాకు ప్రతిక పడేయమ్మా, నీ బొమ్మ పెట్టుకుని పూజ చేసుకుంటాం, నువ్వు చూస్తేనేమో నిరాకారం, ఎక్కడి నుంచి ఇవన్నీ సృష్టి చేస్తున్నావు మాకు తెలియట్లేదు అంటే, ఏదో ఇంకా వీళ్ళు పెళ్లి గోల పెడుతున్నారని ఆమె ఏం చేసింది? ఆ డబ్బా తీసి అందరికి లడ్లు పెట్టినట్టు, ఆ పండగ నాడు ఈమెం చేసింది అమ్మవారు, సరేరా అని చెప్పి చితజ్ఞకుండ నుంచి ఆమె శ్రీచక్రం అంతా బయటకు చూపించింది, ఆమె రూపం అంతా. అదే ప్రతీకగా తీసుకున్నాం. అదే మూర్తా బ్రహ్మము అంటారు. అమూర్తా బ్రహ్మమే మూర్తముగా వచ్చి ఇగో మనకి ఇచ్చిందని. ఇంకా అలాంటప్పుడు భగవంతుడు కి రూపం ఏంటి స్వామి? ఆయనకు రూపం లేదు కదా అంటే, ఇప్పుడు మేము చెప్పింది అదేగా. నువ్వోడివి ఆమెకు రూపం లేదని చెప్పడానికి, నీకే రూపాన్ని ఇచ్చిన తల్లికి రూపం లేకపోవటం ఏంటి? ఇంత సృష్టి 9 ఆవరణాలు సృష్టి చేసిన తల్లికి రూపం లేవటం, రూపము అరూప రూపారూప, రూపా ప్లస్ అరూప, ఆధార నిరాధార, నిర్లేప నిరంజన నిస్తుల. ఆమె అన్నిటికీ అతీతం. ఆమె తలుచుకుంటా అంటే కిందకు వచ్చినట్టు ఏ స్థానం, అన్ని రూపాలు నావే కదరా. నీ రూపం ఎలా వచ్చింది? నా రూపంలో నుంచే వచ్చింది. ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎలా వచ్చింది? ఆమె ఇంద్రుణ్ణి శక్తి ఇంద్రాణి చాపరవరి అని పాడాడు కదా. ఆ ఇంద్రాణి యొక్క రూపంలో వాడిని నేను ఇంద్రుడిని చేశా. ఈ రూపాలన్నీ నేను. ఇప్పుడు కుమ్మరి వాడు కొండలు చేశాడమ్మా, వాడికి రూపం లేదంటే ఎలా? పిచ్చి కాకపోతే. ఎంత అమాయకులం, ఎంత మాయలో ఉన్నాం మనం మనుషులం. చూడండి అమ్మా, ద్వైతము అద్వైతమే సరిగ్గా తెలియదు, ఆధారము నిరాధారమే తెలియదు. మన శరీరము, మన ఆత్మకి ఆధారం శరీరము, మన మనసుకి మన భావాలకి మన మనసు ఆధారం. నీ మనసు నువ్వు చూసావా అంటే అది నిరాధార. మూర్తమా అంటే లేదండి, నేను ఇంతవరకు పుట్టినప్పటి నుంచి చూడలేదు నా మనసు ఎలా ఉంటుందో. మరి ఎందుకు ఇన్ని ఆలోచనలు చేస్తున్నావు? ఎక్కడుంది అంటే గుండె మీద చూపిస్తావు, లోపల ఉందా అంటే ఏమో తెలియదు. మనసు కనిపిస్తుందా? భావం కనిపిస్తుందా? ప్రేమ కనిపిస్తుందా? జాలి, కరుణ అనేవి పర్సెప్షన్స్ చేయటమే. అటువంటి శక్తికి, అటువంటి ఆదిపరాశక్తి అమ్మవారికి నువ్వు రూపారూపం గురించి ఎందుకు ఇంత మనం లాజిక్ గా మాట్లాడాలి? ఇంత సృష్టి చేసిన నవావరణంతో ఈ తల్లి ఇంత సృష్టి చేసింది తల్లి, తనకు రూపం లేకుండా. అందుకే నువ్వు ఈ మాట అంటావనే ముందే ఆవిడ ఏం చేసింది? సృష్టి ఆది పరాశక్తి అంది. అమూర్తంగా ఉన్న నేను మూర్తంగా బిందువులోకి వచ్చి, బిందువు నుంచి శ్రీచక్రంగా నాదంతా రూపం నాదే పోరా అంది. ఇందులోనే అనేకం అన్నీ నేను సృష్టిస్తున్నాను. చాలా. ఇప్పుడు నా రూపం నీకు కావాలా? నువ్వు నా రూపంలో నీ రూపం కలపడం కాదు, నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది నేనే, అదే వచ్చి నన్ను కలుస్తుంది. మరి నీకెందుకు ఈ భేద బుద్ధి అంటే? అదే నా మాయ, అదే ద్వైతం వచ్చింది కాబట్టి నీవు నేను అంటూనే ఉండు. అది చూసి నేను మురిసిపోతూ ఉంటాను. అవునా? భావంలో స్వీట్ పెడతాను నీకు అనటం వేరు, డైరెక్ట్ గా స్వీట్ ఇవ్వటం వేరు. అవునా? అలా ఆవిడ లీలా విన్యాసం చేసుకుంది. మనకెందుకు? వి కాంట్ క్వశ్చన్ ది గాడ్ వై షీ హాస్ గివెన్ బర్త్ టు అస్. అమ్మ మన ఎందుకు పుట్టించింది అనే క్వశ్చన్ వేసే అధికారం మనకి లేదు. అది ఆ తల్లికే తెలియాలి. అవునా? తల్లిదండ్రులు మనం అడుగుతాం ఎందుకు పుట్టించామని అంటే, ఓరి ఆనందాలు వాళ్ళవి. మన ఎదుగుదల మనం అన్నీ చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇంకా ఏదన్నా ఉంటే అది వాళ్ళకే తెలుసు, శివశక్తికే తెలుసు, తల్లిదండ్రులకే తెలుసు, అది మనకు తెలియదు. అదే రహస్యం. శ్రీ విద్య అంటే అదే రహస్యం. సృష్టి ఎందుకు వచ్చింది అనేదే రహస్యం అమ్మా, అదే శ్రీ విద్య. ఎవరు చెప్పలేడు, ఎంత పండితుడైనా చెప్పలేడు. ఏమ్మా? మరి ఈ సృష్టి చేయకూడదని అనుకున్నప్పుడు ఎలా ఉండేవాడు దేవుడు అంటే? ఎలా ఉంటాడు? శూన్యంగా ఉన్నాడు అంతే. అంత తమస్సు అంటారు దాన్నే. ఏమ్మా? భావం నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ మనసు ఎక్కడికి పోయింది?
అలా ఉంటాడు దేవుడు. చాలా సుషుప్తి అవస్థలో నువ్వు ఉంటావు కదా, ఇల్లంతా పని చేస్తావు పండగ పూట పొద్దు నుంచి సాయంత్రం వరకు. వరలక్ష్మి వ్రతం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒళ్ళంతా పూనం అయిపోయేది. కట్టిన చీర మళ్ళీ విప్పలేదు, టైం దొరకలేదు. అదే కంచిపట్టు చీరతో అన్ని పనులు చేస్తున్నాను. రాత్రి 9:30కి నేను వదిలారు, పడుకున్నావు. ఎలా ఉంటుంది? కళలు రావు, ఏమీ రావు, ఒళ్ళు పాయ తెలియకుండా పడుకుంటాం. మరి ఆ స్థితిలో ఆ భగవంతుడు ఉంటాడు. చాలా అది నీ వరకు, నీ అనుభూతి వరకు చెప్పాను. మరి ఆయన స్థితి ఎలా ఉంటుంది అంటే అది అంధ తమస్సు అని గురువు ఆనందఘన చెప్పారు. శివుడెప్పుడు కళ్ళు మూసుకునే ఉంటాడు, నిరాకారంగా ఉంటాడు. అదే నిరాకాశ గీత అని గురువుగారు రాశారు ఆ పుస్తకం. క్యాసెట్ దొరికిందమ్మా. ఆ పుస్తకం ఎక్కడో పెట్టాను. నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇదంతా పెద్ద మ్యూజియం, ఇందులో వెతకాలంటే నాకు 10 గంటలు పడుతుంది. అది ఎప్పుడో దొరుకుతుంది, ఎక్కడో. నిరాకాశ గీత అని చాలా బాగా రాశాడు. నభూతో నభవిష్యతి. మరి అది చదివితే నీకు తెలుస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా అక్క అంటే ఏంటో ఎంత బాగా చెప్తున్నారో చూడండి. సో ఆ మూర్తామూర్త బ్రహ్మమే శ్రీచక్రము. ఇది రూపము, ఇది అరూపము అనేది నువ్వు అరూపము ఎప్పుడు నువ్వు అంటావు? రూపం ఉంటే అరూపము కూడా ఉన్నది అని. పుట్టుక ఉంటే చావు ఉన్నది అని ఎలా అనుకుంటున్నావో, అమ్మవారు సృష్టి చేస్తే నువ్వు ఈ సృష్టి ఉంది లేదు అనేవి రెండు వచ్చాయి ద్వైతంగా. అవునా? చూడండి ఎంత కష్టంగా ఉంటుందో. నీకు అసలు ఈ ప్రశ్న ఉద్భవించటమే ఆవిడ మూర్త అమూర్తంగా వస్తేనే నీకు ఈ ప్రశ్న వచ్చింది. అర్థమైందా? లేకపోతే నీకెందుకు వస్తుంది? సో సుఖం ఎక్కడుందో దుఃఖం కూడా అక్కడే ఉంటుంది పక్కనే. అమృతం ఎక్కడుందో విషం కూడా అక్కడే ఉంటుంది. గరళము విషం ఉంటుంది. ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ రాక్షసులు ఉంటారు. మనలో కూడా మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి భావాలు ఉంటాయి. అందులోనే మళ్ళీ ఒక్కొక్కసారి విషం కూడా పుడుతూ ఉంటుంది. గరళము. ఏమా అంత నేను చాలా ధర్మంగా ఉన్నాను, చాలా మంచి పనులు చేశాను, నువ్వు ఎంత అనుకున్నా కూడా గర్వం అనేది పుడుతుంది. ఆ కష్టకాలం అనేది వస్తుంది అని రాముడికి రాలేదు, కృష్ణుడికి రాలేదా? చెప్పండి. మరి అవతార పురుషులే కదా, నువ్వు మామూలు ఒట్టు పురుషుడివి. మరి అవతార పురుషులు ఆయనకెందుకు ఇంత కర్మ? వెళ్ళాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయి అపహరించేసి ఆయన ఎందుకు అడవుల్లో తిరగాలి చెప్పులు లేకుండా? అవునా? మనమేమో బాటా చెప్పులు 1000 రూపాయలు 2000 రూపాయలు చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నాం, ఇంట్లో కూడా తిరిగేస్తున్నాం. అవునా? బాత్రూమ్ వెళ్ళాలన్నా చెప్పులు వేసుకుని వెళ్తున్నాం. అంత సుకుమారంగా చూస్తున్నాం శరీరాన్ని. అవునా? శరీర పూజ భలే చేస్తాం మనం, అమ్మవారికి చేయం కానీ శరీర పూజలు మటుకు బాగా చేస్తాం. అలాంటిది సో మూర్త బ్రహ్మమే శ్రీచక్రము. ఈ శ్రీచక్రంలో ఉంటూ అమూర్తం ఎక్కడుంది స్వామి? భగవంతుడి రూపం ఏంటి? ఆయన స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? ఈ మూడింటికి అతీతం ఆయన. అందుకే నేనేమన్నాను, పరంజ్యోతి స్వరూపము, బిందువు పరంజ్యోతి. అదే అన్నిటినీ వెలిగించే దీపము, కార్తీక దీపము, మొదటి దీపము. చాలా అమ్మవారి దగ్గర వెలిగించి తర్వాత గుమ్మం దాకా రావటం. నవావరణాలు వరుస క్రమంలో 9 ఆవరణాలు. మనకి కూడా 9 గదులు అనుకోండి, 4 గదులు అనుకోండి, గుమ్మం వరకు వెలిగిస్తాం. చాలా దేని వల్ల వెలుగుతున్నాయి ఇవి? మరి అమ్మవారి దగ్గర దీపం. మూర్త అమూర్త బ్రహ్మములోనే గురు ఆనందఘన గాని మహానుభావులు మూర్త బ్రహ్మాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని రచనలు చేశారు. వారంటూ సృష్టించింది అమూర్తంలో నుంచి ఏమీ లేదు. అమ్మవారి శ్రీచక్రంలోనే తిరిగి వాళ్ళంతా అనుభూతి చేసుకుని రాసిందే. సృష్టి చేయలేదు వాళ్ళు, చేయబడిన సృష్టిలో నుంచి వీళ్ళు సృష్టి చేశారు. అర్థమైందా అమ్మా? అది అమ్మవారి గొప్పతనం చెప్తున్నాను, అమూర్తంలో ఉన్న గొప్పతనం. అమూర్తంలో ఇంత దాగుందా స్వామి అని. అమూర్తము అదే అమృతము. చాలా ఆ అమూర్తంలో ఇన్ని గొప్ప గొప్ప రచనలు, ఇన్ని గొప్ప గొప్ప ప్రబంధాలు. అమ్మవారు రాసిన కవిత్వం ఏదైతే, శ్రీచక్ర కవిత్వం ఏదైతే ఉందో, రచన ఏదైతే ఉందో, ఆ రచనల్ని ఆధారంగా చేసుకుని ఈ రచనలు వచ్చేయే గాని నిరాధారంగా ఎవడూ రాయలేదు. చాలా
ఇదొక్కటి చెప్తే మీకు అర్థమైపోతుంది అమ్మవారి గొప్పతనం, వైశిష్టము, ఆ తల్లి భగవతి ఎలా అయింది. నేను రచన చేసిన దాన్నే కదా ఆధారం చేసుకొని నువ్వు రాసింది, అంతేగా అంతే కదా. నీవంటూ ఏది రాయలేదు కదా. నీకంటూ ఏదైనా అభావం నుంచి నువ్వు ఏదైనా పుట్టించావా చెప్పు. శ్రీచక్రమే నీకు ఆధారము, ఈ సృష్టియే నీకు ఆధారము. నేను సృష్టించిన ఈ శ్రీచక్రమే నీకు ఆధారము, నీ యొక్క ప్రబంధాలకి, నీ రచనలకి, నీ భాష్యానికి. దీన్ని నువ్వు ఎప్పుడు దాటలేవు. ఎక్కడైతే నువ్వు ఆగిపోతావో అక్కడి నుంచి అభావం అనేది, అమూర్తాభ్రమం మొదలవుతుంది. అదే నిర్వికల్ప సమాధులు. చాలా అదే నీకు అమ్మవారు దయతో ఇచ్చేది. ఇక్కడ దాకా చెప్పేవారా నువ్వు? బిందు దాకా నీ ఆలోచన వచ్చిందా? స్థూల సూక్ష్మతమం దాకా నీ భావన ఉండాలి. అలానే నీ పూజ కూడా అన్ని రకాలుగా ఉండాలి. శ్రీ విద్యా పూజ అటువంటి వాడికి అభావంలో తీసుకెళ్ళిపోతుంది ఆ అమ్మవారు. చాలా ఇంకా ఇందులో నుంచి మీరు ఎన్నన్నా పుట్టించుకోండి, అంతే కదా స్వామి అని. అంతేగా, నీ పిల్లలు కానీ, సంతానం కానీ, ఇవన్నీ కూడా అమ్మవారి సృష్టి నుంచి పుట్టిన వస్తువుల్లో నుంచే నువ్వు దాంతో బంధం ఏర్పరచుకొని నువ్వు ప్రేమ అని గొప్పగా చెప్తున్నావే గాని అసలు ప్రేమ అమ్మవారు అని. అది పుట్టించకపోతే నువ్వేమవుతావు చెప్పు, చెప్పమ్మా. సృష్టి లేనప్పుడు నీకు ఎక్కడ నువ్వే లేవు. చాలా నేనుంటా, నాలోంచి నువ్వు వస్తావు. నాలో నుంచి అనేకం అనేది వస్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఏకము నుంచి అనేకం అనేది వచ్చినప్పుడే నువ్వు బంధం అనేది ఏర్పరచుకున్నావు. సో నేను అంటే అమ్మవారి సృష్టి చేసిన దానిలో నుంచే మనకి ఇవన్నీ వస్తున్నాయి. సో మనం ఎప్పుడు భావములోనే సంసారం చేస్తున్నాం. భవసాగరము అని అందుకే అన్నారు. అర్థమైందా? భవసాగరము అన్నారు. భవము ఇదంతా భువనాలు, ఇవన్నీ ఇందులోనే సంసారాలు. ఈ తీరాన్ని దాటించేది అభావము, అరూపంలోకి తీసుకెళ్లేది, నిర్వికల్పంలో తీసుకెళ్లేదే ఈ సాగరాన్ని దాటటం, ఈ భావాల పరంపరని దాటటం. ఏమా ఊహాతీతంగా వెళ్ళటం, అన్నిటికీ అతీతంగా వెళ్ళేదే అభావంలోకి. భావ విభావిని అని అందుకే అన్నారు ఆ తల్లిని. చాలా అంత సింపుల్ గా చెప్పాను నేను. సో అక్క అంటే 5 అందులో 4 శివ కోణములు ఏవైతే ఉన్నాయో, శివ త్రికోణములు ఏవైతే ఉన్నాయో, శ్రీచక్రం ఎలా ఉంటుంది? 4 పైన 5 కింద ఉంటాయి. మీరు ముగ్గు ఎలా వేస్తారు? ఫస్ట్ చుక్క నుంచి 4 కోణాలు పైకి వేయండి, 4 కోణాలు కిందకి వేయండి, 5 కోణాలు. 5 + 4 9, మధ్యలో అమ్మవారు. ముగ్గులు అలానేగా వేస్తారు మీరు. ఎక్కడ ముగ్గు పెట్టావో అదే శ్రీబిందువు. ఈ అక్కడి నుంచి నువ్వు ముగ్గులు వేసుకుంటూ వెళ్తావు, త్రికోణాకృతిలో వేసుకుంటూ వెళ్తావు. ఒక త్రికోణానికి ఒక చుక్కకి నువ్వు కలపటమే శివశక్తి యొక్క, ఆ కోణమే శివశక్తి. అంటే శక్తి ప్రవహిస్తోందని, ఆ లోకంలోకి వచ్చింది శక్తి అని. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ, అలా అది స్థూల సూక్ష్మతల్లో వస్తోంది అని అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి ఈ నామాలు. ఇక్కడంతా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అందుకే మీకు ఆధారంగా, మీరు ఆడవాళ్ళు కాబట్టి, ఎక్కువ మంది నాకు శిష్యులు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళ పాపం వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు, మగవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, అనుభూతి. ఒక ముగ్గు వేస్తున్నారు అనుకోండి, 4 శివ త్రికోణాలు పైన, మళ్ళీ అదే బిందువుని నువ్వు చేసుకొని కింద 5 వేయి, శ్రీచక్రం అయింది అని. పైనది అమూర్తము, కిందది మూర్తము అని. చాలా ఆయనది సంకల్పము, కింద 5 వేసిందేమో కార్యము, సృష్టి. చాలా శివశక్తి అంటే అది. అందుకే అంటారు కదా గురుజీ, శివశక్తి సంయోగ సమ్మేళన సామరస్యార్థం అమృత నైవేద్యం అంటారు. అదే కదా? అదేనండి, అదే ఆదిశంకరాచార్యులు. శివశక్తి భవతి శక్తా ప్రభవితం దేవో నకలు కుశల స్పందితం అతస్వ ఆరాధ్యం ప్రభావతి. అలా నమస్కారం చేస్తూ హరిహర బ్రహ్మాదులే ఈ రహస్యం తెలుసుకుని నమస్కారం పెట్టారు. అలా ఒక్క బిందువుకి త్రికోణంగా 3 బిందువుల్లో శివశక్తి ప్రవహిస్తోంది అని
ఇప్పుడు మన బల్బు వెలుగుతోంది అంటే వైర్ అంతా కరెంట్ ఉంది, ఎక్కడ బల్బు పెట్టినా వెలుగుతుంది. అర్థమైందా? అక్కడ కట్ చేసి పెట్టండి వెలుగుతుంది. అలా ప్రవాహం అన్నమాట. శివశక్తో యుక్తో యది భవతి, ఈ శరీరంలో కూడా నీ చైతన్యం కూడా వాళ్ళదే అని అది చెప్తున్నాడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు. అలా ముగ్గు నేను ఎందుకు పెట్టా అంటే అసలు నిజంగా అమ్మవారు అసలు మీ అందరి ఆడవాళ్ళలో మీ యొక్క సువాసి నచ్చన ప్రీత మీ ఆడవాళ్ళలో ఆదిముత్తయ్య ఎవరు అంటే ఆమె వేసిన ముగ్గు బంగారు ముగ్గు, ముత్యాల ముగ్గు. ఈ శ్రీచక్రమే ముగ్గు. అంత అందంగా వేసింది. ఇది శాశ్వతము. అవునా? ఎంత చక్కగా వేసిందో చూడండి అమ్మా. ఆవిడ అభావంలో నుంచి భావాన్ని ఎలా రూపంలో తీసుకొచ్చి వేసింది. ఇప్పుడు మీ ఆడవాళ్ళు కూడా ఏం ముగ్గు వేస్తున్న వాళ్ళే సస్పెన్స్ అంటారు, వేసిన తర్వాత చూడండి అంటారు, ముందే చెప్పరు. అవునా? అట్లా సస్పెన్స్ ఉండాలి కదా. ఏమిటి త్రికోణం వేసింది, చుక్క పెట్టింది, ఇన్ని చుక్కలు పెట్టింది, ఇప్పుడు ఏం చేస్తుంది, కలుపుతుందా అంటే ఆమె ఇంకేవో కలుపుకుంటూ ఇంకేదో ఇంకో ఆకృతి తీసుకొస్తూ ఉంటుంది. అందులో ఒక ఆకృతిని తీసుకొస్తుంది. ఏ ఆకృతి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. అలానే సృష్టి రచనలో మొదటిసారిగా వేసిన ముగ్గు అమ్మవారు. ముగ్గు అంటే మీరు వేసే ముగ్గు అని కదమ్మా, అమ్మవారు వేసే ముగ్గు శాశ్వతంగా అలా వేసింది. నవావరణాలే ఒక పెద్ద ముగ్గు, ముత్యాల ముగ్గు. అందులోనే సృష్టి ముగ్గు ఇది, స్థితి ముగ్గు, లయా ముగ్గు, అందరికీ మోక్షాన్ని ఇచ్చే ముగ్గు అది. అందుకే అది శుభప్రదము, అదే శ్రీ బిందువు. అదే దృష్టిలో పెట్టుకొని మీ ఆడవాళ్ళు ముగ్గులు వేస్తారు. 4 గంటలకు చేసి పూర్వం నుంచి ఉన్న ఆచారం అదే. శ్రీచక్రాన్ని గుర్తు చేసుకోవటము అని. అది ఫస్ట్ నువ్వు చేసిన పూజ. అవునా? ఇంటి ఆడది ఏం చేస్తుంది, ఫస్ట్ బయటకు వెళ్ళి మగవాళ్ళు బయటకు వాళ్ళు పని నిమిత్తం వెళ్ళిపోవాలి, ముగ్గు వేసిన తర్వాత వెళ్ళమని చెప్తారు. అవునా? శుభప్రదము, అమ్మవారికి నమస్కారం చేయటం లాంటిది. అంటే శ్రీచక్రాన్ని మనం గుర్తు చేసుకోవటం. ఏమ్మా? అది ఇప్పుడు అర్థమైంది కదా. అక అంటే ఎంత గొప్పగా ఉంటుందో అమ్మవారు చూడండి. ఎంత చక్కగా ఆ ముగ్గులోనే ఎన్ని దృశ్యాలు చూపిస్తోంది అమ్మవారు. అవునా? నువ్వు వేసిన ముగ్గులో నువ్వు వేస్తావు, మనుషుల్ని వేస్తావు, పక్షుల్ని వేస్తావు. నీకున్న శక్తిలో నువ్వు ఆ ప్రపంచాన్ని చూపిస్తావు. కానీ మొత్తం సృష్టినంతా ఒక ముగ్గులో చూపించింది అమ్మవారు. అది నిన్ను కూడా చూపించింది. ఏమ్మా? జీవంగా చూపించింది. అది ఆ తల్లి గొప్పతనం. ఏమ్మా? వాళ్ళిద్దరూ సంకల్ప కారణాలుగా ఏమ్మా 4 త్రికోణాలు పైన, 5 త్రికోణాలు కింద, మధ్యలో బిందు. ఎక్కడ చూసుకున్నా వారి శివశక్తో యుక్తో వారు ఎక్కడా విడిపోలేదు అని అలా ప్రవహిస్తూనే ఉన్నారు. ముగ్గు కూడా ఎక్కడైనా మనం చూడండి, మీరు ఎలా కలుపుతారు, ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే వెంటనే కలిపేస్తారు. అర్థమైందా? అలా వాళ్ళు ఎక్కడ కూడా విడిపోలేదు అని, సృష్టి అంతా వారి యొక్క శివశక్తితో ఉంది అని. అందుకనే సృష్టి అంతా శక్తిమయం జగత్, సర్వం శక్తిమయం జగత్, సర్వం శివమయం జగత్. కారణం ఆయన కారణం అండి, మనం పుట్టాము. అవునా? అందుకే మీ గురువు గారు ఏమంటారంటే నీ సంకల్పాలన్నీ శివ సంకల్పం చేసుకొని పని చేసుకోరా అంటాడు. అర్థమైందా? అందుకే ముగ్గు వేసుకొని బయటికి వెళ్ళండి, పని అవుతుందా కాదా అనేది ఆ శివుడే చూసుకుంటాడు. జీతాలు ఇచ్చారు అంటాడు, బోనస్ కూడా వచ్చింది అంటాడు. అది మరి ఇంటికి వెళ్ళిన వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి అందుకని క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేకంటే ముగ్గేసి పంపిస్తే అయిపోయిందిగా మగాడికి. అవునా? అదనమాట. అలా మనం కూడా ముగ్గు లేకుండా బయటకు వెళ్తామా, టోకులు చేసుకొని పోం కదమ్మా, ఎక్కడికి పోం కదా. ఏంటి ఇప్పుడు ముగ్గు కూడా వేయకుండా అంత బిజీ ఏంటబ్బా, అంత టైం లేదా? నువ్వు అనుకోకపోయినా చాలా మంది అనుకుంటారు. ప్రపంచమే అలా ఉంది. అనుకోవటమే ప్రపంచం యొక్క వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంటారు, పక్కవాడు ఏం చేస్తున్నాడని. తప్పులు ఎంచటంలోనే మనం చాలా సిద్ధం. అంటే దీన్ని ఏమంటారు, మనకి ఇంకో పని లేదు కదా. పక్కవాడు తప్పులు చెప్పురా అంటే వాడు భాష్యం ఎంత బాగా చెప్తాడు. వాళ్ళ మంచి చెప్పురా అంటే ఏ వదిలేండి, ఈ రోజుల్లో అందరూ చేస్తారు మంచి, ఒక ముక్కలో తేల్చేస్తాడు.
తప్పు వచ్చింది అనుకోండి, కొత్త కొత్త ఆలోచనలు అన్ని కూడా పూలిమి మేకప్ చేసి అందంగా చెప్తారు. వాడిని ఎంతవరకు భ్రష్టు పట్టించే వరకు వాడిని వదలరు. అదే 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 దిగజారుడుతనం అంటే. ఆలోచనలో కూడా దిగిపోతూ ఉంటాం. అమ్మా నన్ను దిగిపోకుండా ఎప్పుడు పైన స్థితిలో బిందు స్థితిలో పెట్టు తల్లి అని. అందుకే శ్రీచక్ర పూజ అన్నారు. మాయలో నేను కింద దిగిపోకూడదు. అందుకే ఎందుకు ఇలా దిగజారుడుతనం మనకు ఉంది కాబట్టి మన పూర్వీకులు ఏమన్నారు? అందరినీ ప్రేమించని ఆ మహానుభావులు అవతార పురుషులు చెప్పారా లేదా? ప్రేమ అనేది నీటి వరకు పెట్టుకోకు, అందరి మీద ప్రేమ చూపించు. అప్పుడు ఒకడు తక్కువ అభేద బుద్ధి అనేది వస్తుంది నీకు. వాడు నాలాంటి వాడే కదా అనే ఆలోచన నీకు రావాలి. అలా వచ్చిన వాళ్ళకే పైన అమ్మవారు ఏంటంటే అనుగ్రహిస్తుంది. అర్థమైందా? అది చెప్తున్నాడు ఇక్కడ. భావాల్లో దిగజారిపోకూడదు, మంచితనంలో దిగజారిపోకూడదు, దానంలో దిగజారిపోవటం కాదు. చాలే దేవుడికి చిల్లర తీసి వేయటం అని కాదు. నువ్వు అక్కడ ఎంత గొప్పగా ఉన్నావు అనేది ఒక భావం నీకు మొదటిసారిగా నీ చేతికి నువ్వు నీ మనసులో ఏది వస్తుందో అది ఫస్ట్ చేసేయి. మళ్ళీ దానికి నువ్వు మేకప్ చెయ్యకు. ఇవాళ అమ్మవారికి నేను మంచి చీర కొనాలి అనుకున్నాను, కొని. ఎందుకు పాతవి ఉన్నాయిగా, వేసేద్దాం, చూద్దాం నెక్స్ట్ మంత్. ఈ డబ్బు ఇంకో రకంగా అమ్మవారికి ఖర్చు పెడదాం. అంతేగా, ఏది వస్తే అది చెయ్యి అంటుంది అమ్మవారు. అక్కడ వెనక ముందు చూడొద్దు అని. అమ్మా గురువు రుణాలు కూడా అంతే. దేవుడి దగ్గర అప్పు అనేది ఉండకూడదు. ఇదంతా ఆయనదిగా, అంతే కదా. ఆయనకి ఇవ్వడంలో ఏముంది? పిల్లలు అడుగుతారు కదా తల్లిదండ్రులు, మీరేం చేస్తారు, మీకు వయసు అయిపోయింది, మీకు అనుభవించడం చేస్తారు, ఆస్తులు మా పేరు మీకు చేసేసి అడుగుతూ ఉంటారు. ఎందుకు అడగటం? వాళ్ళు ఆ టైం వస్తే వాళ్ళే ఇచ్చేస్తారు. నువ్వు సంపాదించింది ఏం లేదు కదా, అవునా? వాళ్ళు ఇస్తేనే కదా నీది అవుతుంది. సో అమ్మవారు మనకి జీవితం ఇస్తేనే మన జీవితం అంటున్నావు. ఇవ్వకపోతే నీ జీవితం ఎక్కడుంది? నువ్వు పుట్టకపోతే నువ్వు ఎక్కడున్నావు? అవునా? మరి శరీరంలో ఉన్నప్పుడు అద్దె కట్టు. అద్దె కట్టవా? ఈ భూమి మీద ఉంటున్నప్పుడు అద్దె కట్టవు. అద్దెంట్లో ఉన్నవాళ్ళు వాడోడో ఇల్లు అని చెప్పి వాడికి కడుతున్నప్పుడు మరి ఇక్కడ నువ్వు కట్టవా అద్దె? నిన్ను ప్రాణంతో ఉంచాను కదరా, మరి 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు నువ్వు ఉన్నావు కదా, నేను ఉన్నాను కాబట్టి నువ్వు బతుకున్నావు, మరి నాకు అద్దె కట్టు అంటు. అది తీర్చుకునే రుణాలా? అవునా? అంటే సరదాగా చెప్తున్నానమ్మా. అప్పుడు దానం అనేది కూడా ఎలా వస్తుంది అనేది, ఆ చెయ్యి అంత పెద్ద చెయ్యి ఎలా అవుతుంది? ఆకాశం అంత మనసు రావాలన్నా, ఆకాశం అంత దాన ధర్మాలు, శివి చక్రవర్తి కావాలంటే వాళ్ళు ఎటువంటి ఆలోచనల్లో ఉంటారు. ఇదంతా నీదే కదా తల్లి అని. తొడకోసి ఇచ్చేవాడు, ఇది కూడా నువ్వే కదా, శరీరమే నువ్వు తల్లి అని చెప్పి న్యాయం కోసం వాడు తొడకోసి మాంసం దానికి ఇచ్చాడు. ఆ రెండు పక్షులు వస్తాయి. అవునా? ధర్మం కోసమే వస్తాయి. శివ చక్రవర్తి ధర్మం ఎలా ఇస్తావో చెప్పు అని. ఆ కథ చదవండి, శివ చక్రవర్తి కథ. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద కథ అవుతుంది, పురాణం సంబంధించి. అట్లా ఏంటంటే మనకి శ్రీ విద్యలో నుంచి మనం డీవేట్ కావద్దు, పురాణాల్లోకి ఉపనిషత్తుల్లోకి వెళ్ళకూడదు. మనం శ్రీ విద్య చెప్పుకుంటున్నాం, శ్రీ విద్య. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు నీ ఎదుగుదల ఎలా ఉంటుంది? నీ లోపల ఉంది, బయట లేదు. 10 మందితో తిరిగితే 10 మంది సోషల్ గ్యాదరింగ్ అని చెప్పి పార్టీలును పబ్బులకి పోతే నీకు వచ్చే సంస్కారం కాదు. అసలు ఎదుగుదల నీలోనే ఉంది. అమ్మవారు నీకు అన్ని ఇచ్చి పంపించింది, నువ్వెందుకు అడుగు తింటాం అక్కడ పోయి క్లబ్బుల్లోనూ? మరి ఇప్పుడు జరుగుతున్నదంతా అదే కదా. వీళ్ళు వాణి చూసి నేర్చుకోవటం, వీళ్ళందరూ ఈ పనికి మాలిన బ్యాచ్ అంతా పోయి ఆ పబ్బుల్లోనూ తాగడం, తందనాలు ఆడటం. అవునా? ఇదే కల్చర్ నడుస్తుంది అమెరికా కానీ, ఇండియా కానీ, ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీస్ లో ఇదే పెద్ద కల్చర్ అనుకుంటున్నారు, ఇదే ఎదుగుదల అనుకుంటున్నారు. మేము చాలా కల్చర్డ్ పీపుల్, నేచర్ ఏంటి, మేము మంచి సివిలైజ్డ్ పీపుల్. మనం అందరం అన్సివిలైజ్డ్ పీపుల్ అన్నమాట వాళ్ళ దృష్టిలో. అవునా? ఇది అక అంటే 4 శివకోణములు 5 శక్తి కోణములు కలిగిన శ్రీచక్రమని పెండితార్థము. అక అంటే ఎవరు? ఆ అంటే సదాశివుడు, క అంటే కం బ్రహ్మేతి దివ్య జానాత్
ఆ యొక్క నిర్గుణ బ్రహ్మమే సగుణ బ్రహ్మముగా వచ్చినది. ఆగా వచ్చినది కాగా అయినది. ఆ అనేది నిర్గుణ, కా అనేది బ్రహ్మగా వచ్చింది అని. అక అంటే అది ఎలా వచ్చినది? 4 త్రికోణములు 5 త్రికోణములతో శివశక్తిమయంగా వచ్చినది, సృష్టి చేసినది అని పిండిది అర్థం. ఏమ్మా ఆ రెండు వచ్చింది. ఆ రెండిటి యొక్క కలయికయే ఈశ్వరము అయినది. అంటే నిరీశ్వరము కాస్త ఈశ్వరమయం, సర్వం ఈశ్వరమయం. ఈశ్వరము అంటే మంగళకరము అని. అక్కడికి ఆ నామము 4వ నామం అయింది నాన్న.